అట్టహాసంగా తాండూరు ఆర్య వైశ్య యువజన సంఘం నూతన కార్యవర్గ పదవీ ప్రమాణ స్వీకారోత్సవం వికారాబాద్ జిల్లా తాండూరు ఆర్య వైశ్య యువజన సంఘం నూతన కార్యవర్గ పదవీ ప్రమాణ స్వీకారోత్సవం నేడు పట్టణంలోని ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో కుల పెద్దల సమక్షంలో అట్టహాసంగా కొనసాగింది. ప్రమాణ స్వీకారం అనంతరం తర్లపల్లి భానుకుమార్ యొక్క యువజన సంఘ నూతన కార్యవర్గాన్ని ఆర్య వైశ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, చేవళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి, సతీమణి సీతాదేవి, రాష్ట్ర ఆర్య వైశ్య ఫెడరేషన్ చైర్మన్ కల్వ సుజాతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోనే సేవా కార్యక్రమాల్లో పెట్టింది పేరు ఆర్య వైశ్యులని, తాండూరులో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారని కొనియాడారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేసిన విశిష్ట అతిథులకు, సంఘ సభ్యులకు, శ్రేయోభిలాషులకు అందరికీ, మీడియా మిత్రులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా కార్యవర్గానికి వచ్చిన అవకాశాన్ని మేము కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాము. అందులో భాగంగా మరియు చేయడం జరిగింది, వాటర్ ట్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది. వివిధ సంఘాలతో కలిసి సంయుక్తంగా ఉత్తమ ఉపాధ్యాయ సన్మాన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. జై వాసవి, భారత్ మాతా కీ జై. జై వాసవి, జై వాసవి. యువజన సంఘం యొక్క మీ తల్లి పేరు అనుకోండి. పదవికి ఎన్నికైనందున సంఘ నియమావళికి లోబడి ఎలాంటి పక్షపాతం కానీ బంధుప్రీతి కానీ లేకుండా సంఘ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా సేవ చేస్తానని వాసవి కన్యాకా పరమేశ్వరి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ప్రోగ్రామ్ కి నన్ను ఇన్వైట్ చేసినందుకు ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ కల్వ సుజాత గారు. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ లుకింగ్ అట్ ద ఎనర్జీ. అసలు ఇక్కడ ఉన్న ఎనర్జీ ఎంత పాజిటివ్ గా ఉందంటే ఎంటైర్ యువజన సంఘం, old, new, everything, they are ready to work, ready to excellently, show some result. That is really beautiful. ఎందుకంటే మనం ఒక్కరు చేయలేనిది ఒక సంఘంగా చేయగలుగుతాం, అవునా కదా? ఒక్కరు చేయలేదు కానీ యాజ్ అ సంఘం వీ కెన్ డూ సో మచ్ మోర్. ఒక చిన్న స్టోరీ ఐ వాంటెడ్ టు షేర్ బిఫోర్ వీ స్టార్ట్. ఐ హోప్ ఐ టేక్ 5 minutes ప్లీజ్. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి సింధీ ఉందండి, బిజినెస్ కమ్యూనిటీ. ఓకే, అయితే వాళ్ళు ఒక దగ్గర కాదు, దే గో ఆల్ అరౌండ్ ద వరల్డ్. ఎక్కడెక్కడ వెళ్ళినా వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు సెటిల్ అయిపోతారు. అందరూ ట్రావెల్ చేసేస్తారు, ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోతారు, ఈజీగా సెటిల్ అయిపోతారు ఏ కంట్రీ అయినా. అసలు ఎలా అవుతారని ఒకరోజు అమ్మాయి నాకు చెప్తుంది. ఇప్పుడు ఒక సింధీ టైలర్ ఉన్నాడు అనుకోండి, ఒక కాలనీలో ఒక సింధీ టైలర్ వచ్చి తను పెట్టుకోగానే ఆ కాలనీలో ఉన్న సింధీస్ అందరూ ఇగో మనవాడు వచ్చాడు, మనం అందరు ఇక్కడికే వెళ్ళి బట్టలు కుట్టించుకోవాలి. సో వీ ప్రమోట్ ఈచ్ అదర్, రైట్? దట్ వాస్ ద మెంటాలిటీ దే హ్యావ్ అండ్ దట్ ఈస్ ద రీజన్ వై దే గ్రో ఎనీవేర్. అంటే మన వాళ్ళు ఎక్కడో కాదు, మనం కలిసి ఉంటే అదే ఒక ఫ్యామిలీ. మన ఫ్యామిలీ మనతో ఉంటే ఎక్కడైనా వెళ్ళిపోతాం కదండి, అవునా? సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ బీయింగ్ టుగెదర్ అండ్ సపోర్టింగ్ ఈచ్ అదర్. అండ్ వైశ్య కమ్యూనిటీలో అయితే supporting others is one of the, I think it's in our blood. ఎవరైనా ఇప్పుడు వీళ్ళు చేసే సహాయ కార్యక్రమాలు చూసాను, ఇంత లిస్ట్ ఇక్కడ చేసాం, ఇచ్చేసాం, దే విల్ కంటిన్యూస్లీ బికాస్ ఇట్స్ ఇన్ అవర్ బ్లడ్. ఐ సీ దట్ ఎవ్రీవేర్, నాట్ ఇన్ వన్ ప్లేస్. ఒకరోజు మా పెద్దమ్మ వచ్చింది, వెరీ స్మాల్ లిటిల్ బిజినెస్. ఓకే, దే హ్యావ్ అండ్ నౌ షీ ఇస్ ఓల్డ్, రిటైర్డ్. ఆమెకి హార్డ్లీ 2000 రూపీస్ వస్తుందేమో మంత్లీ. బట్ వన్ డే మా ఇంటికి వచ్చింది. నేను అనుకున్నా మా పెద్దమ్మకి ఏదో ఒకటి నేను చేయాలి, ఆమె కొద్దిగా నేను ఏదైనా ఒక పెద్ద గిఫ్ట్ ఇద్దాం, 10,000 or 20,000 సంథింగ్, లెట్ మీ గివ్ సంథింగ్ టు హెల్ప్ హర్ అవుట్ అని మనీ తీసి ఇద్దాం అనుకున్నాను. అప్పుడు మా పెద్దమ్మ వచ్చి నా దగ్గర చెప్పి, ఇదిగో నీకో 200 ఇస్తున్నాను, ఫస్ట్ దాచిపెట్టుకో, నువ్వు ఏదైనా కొనుక్కో అనగానే. అంటే ఎంత, ఇట్స్ ఇన్ అవర్ బ్లడ్. Money is not important, it's the love of giving. That is what is beautiful.
And that is in our nature for all of us, because that's what I'm seeing in the entire community today. When you are all అందరూ కలిసి మనం ఇచ్చేద్దాం, సొసైటీ చేద్దాం, హెల్ప్ చేద్దాం అన్నది ఇట్స్ బ్యూటిఫుల్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాజ్ జస్ట్ తాండూరు నియోజకవర్గం ఉంటేనే ఏం చేసినా ఒక క్రమశిక్షణతోని, ఏ కమిట్మెంట్తోని, ఒక నిబద్ధతతో పనిచేసేటువంటి సంఘంలో ఆర్య వయసులు చాలా ఒక పర్ఫెక్ట్గా కొన్ని సంవత్సరాల నుంచి చూసిన, దాదాపు నేను కూడా ఆర్య వయసులతో అనుబంధంగా 25-30 సంవత్సరాల నుంచి వ్యాపారం చేసి వారికి వాళ్ళ ఒక ఫ్యామిలీ మెంబర్గా దగ్గర ఉన్నట్టు చూసినటువంటి వ్యక్తిగా ఏదైనా ఒక కమిట్మెంట్తోని, ఒక సేవా హృదయంతో పనిచేసి అందరి మన్ననలు పొందినటువంటి వ్యక్తులంటే ఈరోజు అది ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కానివ్వండి. ఎందుకంటే నేను మహాసభ అధ్యక్షులను చూసిన దగ్గర నుండి అమరావతి లక్ష్మీనారాయణ నాతో 25-30 సంవత్సరాలు చాలా దగ్గర నుండి సహాసం చేసినటువంటి వ్యక్తి. సేవా గుణంలో మాత్రం నేను జిల్లాలో, మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మాత్రం ప్రతి సేవా గుణంలో తాండూరులో మాత్రము ఏ ఇబ్బంది ఉన్నా వీరు వారు అనకుండా మేము ఉన్నామని చెప్పి కరోనా టైంలో కానివ్వండి, ఈరోజు చలివేంద్రాలు కూడా తాండూరుకి నిత్యం దాదాపు 20-25 వేల మంది రాకపోకలున్నా కానీ వారికి ఏదో ఒక వంతు కూడా మన యువజన సంఘం తరపు నుంచి కానివ్వండి, మన ఆర్యవైశ్య సంఘం తరపు నుంచి కానీ ఖచ్చితంగా అవసరాన్ని ఈ పేదవాళ్ళు గ్రామీణ ప్రాంతం నుంచి వస్తే వారికి దారి తీర్చాలను, వారికి ఉన్నటువంటి అవసరాలని తన వంతుగా నేను సహాయ సహకారం చేయాలని చెప్పి అన్ని సహాయ సహకారంలో ముందున్నటువంటి వారే మన దగ్గర ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ఆర్య వయసులు దాంట్లో 100% నేను వారికి మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఈ మధ్య నేను గెలిచిన తర్వాత కూడా చాలా చలివేంద్రాలే కానివ్వండి, ఈ మధ్యనే జుంటుపల్లి రామస్వామి దగ్గర శ్రీరామనవమి రోజు కూడా మన అనిల్ గారు దాదాపు ఒక 10,000 మందికి వాటర్స్ ఇవ్వడం కానివ్వండి, బటర్ మిల్క్స్ ఇవ్వడం కానివ్వండి, వారికి కావాల్సినటువంటి సదుపాయాలన్నింటినీ కూడా ఇబ్బంది పడకుండా, ప్రజలు ఇబ్బంది పడకుండా, ఓన్లీ మన కమ్యూనిటీ కాకుండా అందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ కావాలి, అందరికి సహాయం చేయాలని చెప్పి ఒక మంచి హృదయం ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ ఉండడం, మన జిల్లాలో మన నియోజకవర్గంలో ఉండడం చాలా సంతోషం. మీకు అందరూ కూడా ఇప్పుడే మా సోదరుమని అడిగింది, మా ఆర్యవైశ్యులకు ఎవరెవరితో ఏం చేస్తున్నారని చెప్పి, మాకేం చేస్తారని చెప్పి కంపల్సరీ నన్ను వీరేంద్ర గారు కూడా ఇంతకుముందు అడగడం జరిగింది, రాధాకృష్ణ గారు కూడా అడగడం జరిగింది. తప్పకుండా మీరు కోరుకున్నట్లు నేను ఒక ల్యాండ్ ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్ కూడా ఏదైతే ఉందో ఇది అయిపోయిన వెంబడే గవర్నమెంట్ నుంచి ఎదురైన ఆల్ కమ్యూనిటీస్కి ఇస్తా ఉన్నాను. దాంతోపాటు మీకు కూడా ఖచ్చితంగా ఒక ల్యాండ్ ఖచ్చితంగా మీకు కూడా చూపిస్తాను, ఖచ్చితంగా ఇస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ, వాస్తవంగా తమాషా ప్రకారం ఈరోజు మా సోదరి ఖచ్చితంగా మాకు పొలిటికల్గా మాకు చేయాల్సిన వాళ్ళ మాకు ఇవ్వండి అని చెప్పి తను అడగడం చాలా సంతోషం. నేను కూడా ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడే మన కౌన్సిలర్ కూడా ఉన్నటువంటి దీనిలో వారొక్కరే కాకుండా ఇద్దరు ఇంకా కూడా గ్రామీణ ప్రాంతంలో కానివ్వండి, టౌన్లో కానివ్వండి, నేను ఖచ్చితంగా మీకు అందరూ కూడా తమాషా ప్రకారం కాకుండా ఇంకా అవసరం అనుకుంటే ఇంకా 2 ఎక్కువ కూడా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ ఇచ్చినటువంటి దాన్ని నేను మా సోదరునికి ఒకటే మనవి చేస్తా ఉన్నాను, దాన్ని కూడా తన ముందుండి వారిని ఆ కౌన్సిల్లో కానీ వారిని గెలిపించి భుజస్కంధాల పైన ఎత్తుకునే బాధ్యత కూడా తను తీసుకోవాలని చెప్పి కూడా నేను వేదిక ద్వారా మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాను. దయచేసి ఖచ్చితంగా ఒక మంచి కార్యక్రమం, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయడానికి నా వంతు కూడా నేను తప్పకుండా సహాయ సహకారం మీకు ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నేను ముందే చెప్పాను, మీకు అందరూ కూడా తక్కువ టైంలో నేను ఒక 1 నెల రోజుల ముందు వచ్చిన నన్ను అందరూ కూడా తాండూరు ప్రజలు నన్ను ఆదరించి నన్ను దగ్గర కట్టులోకి చేర్చుకొని నన్ను గెలిపించినటువంటి మీకు అందరూ కూడా మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, సేమ్ టైం మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన దగ్గరనే ఉన్నారు. వారు ఇన్ఛార్జిగా తీసుకున్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గాన్ని వారికి దగ్గర ఉన్నటువంటి మన తాండూరు నియోజకవర్గము వారికి రేపు ఏం చేయాలన్నా కానీ రేపు ఉన్నటువంటి ఎలక్షన్లో నన్ను ఆ రోజు ఏ విధంగా అయితే మీరు ఆదరించారో రేపు ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా
మీరందరూ కూడా రంజిత్ రెడ్డి గారిని ఆదరించి మన ముఖ్యమంత్రికి గిఫ్ట్గా తాండూరు నియోజకవర్గం నుంచి మంచి మెజార్టీ ఇవ్వాలని చెప్పి కూడా మీకు అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. దయచేసి మా సోదరి చెప్పగానే చెప్పింది, ఖచ్చితంగా ఈరోజు తాండూరు నియోజకవర్గంలో గతంలో వైశ్యులకు ఏదైనా చేసిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రోసయ్య గారిని ముఖ్యమంత్రి చేసినటువంటి విషయాన్ని కూడా మనం మర్చిపోవద్దు. ఈ రోజు మన గవర్నమెంట్ వచ్చి ఒక 4 నెలలు అయిందో కాలేదో, గతంలో ఈ గత ప్రభుత్వాలు ఎవరికి ఏం చేసిరో కానీ 4 నెలల లోపలనే మన సోదరు మనకి ఈ రోజు కార్పొరేషన్ చైర్మన్ వచ్చిందంటే అది కాంగ్రెస్ వల్లనే సాధ్యమైంది. అందుకనే కాంగ్రెస్ ఎప్పుడు కూడా వైశ్యాస్ ఎప్పుడు కూడా మర్చిపోరు, ఖచ్చితంగా వాళ్ళు ఆదరిస్తారనే విషయాన్ని కూడా నేను మీకు అందరికీ తెలియజేసుకుంటూ, రేపు వచ్చే మే 13వ తారీఖు నాడు మీ అందరి ఆశీస్సులు మాపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మీకు అందరికీ కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను రావడానికి భాగ్యం కలిగింది. ఎన్నుకున్న వెంటనే మేము శ్రీరామనవమి సందర్భంగా చెన్నారం అనిల్ గార్డెన్స్ ముందు భక్తులకు మజ్జిగ మరియు నీరు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే పాత మున్సిపల్ ఆఫీస్ ముందు 40 రోజులు నిరంతరం వేసవి దాహాన్ని తీర్చేందుకు ఉచిత మజ్జిగ మరియు రాగి అంబలి కార్యక్రమం కొనసాగుతుంది. ఇట్టి కార్యక్రమంలో మన గౌరవ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభం చేయించాము. ఇంకా మున్ముందు మీ అందరి సహకారంతో, పెద్దల సహకారంతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తామని ఆశిస్తున్నాము. తాండూరు పట్టణంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి సమాజ సేవలు ఆర్యవైశ్యులు ముందుంటారని తెలిపే విధంగా అనేక మంచి కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తున్నాను. ఈ కార్యవర్గ సంఘ సభ్యులు, అనుబంధ సంఘ సభ్యులు, వాసవి మహిళా సంఘం, ఆర్యవైశ్య సంఘం, జిల్లా మహాసభ అండదండలతో ఏకమై వాసవి మాత అండదండలతో అందరం కలిసి ముందుకు కొనసాగాలని తెలుసుకుంటున్నాను. నేను కూడా ఆర్యవైశ్య యువజన సంఘంలో అనేక పదవుల్లో సేవా కార్యక్రమంలో పాల్గొని ఈరోజు ఈ స్థాయికి వచ్చినాను. మా ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు ఈ కార్యక్రమం విశేష అందరికీ, మా ఆత్మీయ మిత్రులకు, సభ్యులు